హాయ్ అండి, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి స్పెషల్గానైతే మా పిల్లలు బెల్లం పరమాన్నం అడిగారు. వాళ్ళు అడిగాక కాదంటామా? సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 టీ గ్లాసుల వరకు బియ్యం పోసుకొని నీట్గా కడిగేసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాక మరో గిన్నె తీసుకొని పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు పాలు, 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు కాగపెట్టుకున్నాక ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని మూత పెట్టుకొని అన్నం ఈ విధంగా ఉడికించుకున్నాక 2 టీ గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 మినిట్స్ మగ్గించుకున్నాక 4 యాలకులు తీసుకొని దంచి వేసుకున్నాక మరో టీ గ్లాసు పాలు పోసుకున్నాక మొత్తం కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని మరో గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ముందుగా జీడిపప్పు వేసుకొని కొంచెం వేగాక బాదం కిస్మిస్ కూడా వేసుకొని మొత్తం వేగాక ఉడికించుకున్న పరమాన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన బెల్లం పరమాన్నం రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి. బాయ్.